గొంతు ఓ వింత, ఆమె గొంతు ఓ అద్భుతం. ఆమె గొంతులో నిజంగా ఆ దేవుడు అమృతం పోసాడేమో అనిపిస్తూ ఉంటుంది ఆమె గాత్రం వింటే. అవును, మన్యం జిల్లా పార్వతీపురం బాలగుడుబ అనే ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి రంగస్థల కళాకారిణి మంగాదేవి. కే మంగాదేవి ఆర్టిస్ట్ అంటే మాత్రం ఇప్పుడు చాలా పాపులర్ నేమ్ అయిపోయింది. ఎందుకంటే ఆమె అనేటప్పటికీ కూడా ఆమె వాయిస్ ఇప్పితే అతడు పాడుతున్నాడా అనిపిస్తుంది. అందుకే అదొక వింతైన గొంతు అని నేను ముందుగానే పరిచయం చేశాను. సో మంగాదేవి అమ్మ మనతో పాటు ఉన్నారు. ఆమెతో ఎన్నో పాటలు పాడించుకుందాం. ఇప్పుడు పద్య గాయని నుంచి సినీ గాయనిగా కూడా ఆమె ప్రస్థానం మొదలైంది. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మేమే ఇంట్రడ్యూస్ చేశాము అమ్మని. సో ఇంత మారుమూల ప్రాంతంలో ఇలాంటి అద్భుతమైన కళాకారులు ఉండిపోయారు అని. సో ఇప్పుడు ఒక్కొక్క స్టెప్లో ఆమె అమెరికా కూడా వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇచ్చి రావటం, ఎంతో మందికి మన తెలుగు జానపద రుచులు అందించి వచ్చినటువంటి గొప్ప అద్భుతమైన రంగస్థల కళాకారిణి మంగాదేవి అమ్మ. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? నమస్తే లక్ష్మి గారు, బాగున్నారా? నేను బాగున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. మీతో పాటు మీ ఊరు డెవలప్మెంట్ కూడా మాకు కనపడుతోంది. గత 3 ఏళ్ల క్రితం అనుకుంటాను నేను వచ్చింది. సో అప్పటికిప్పటికీ మీలో ఎంత డెవలప్మెంట్ చూస్తున్నామో చాలా సంతోషంగా ఉంది. సో అర్జునుడు, కృష్ణుడు, కాటికాపరి ఇలాంటి ఒక పాత్రలు పోషించాలంటే ఒక మహిళగా సాధ్యమైన అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ పాత్రలకు ప్రాణం పోస్తూ తన అద్భుతమైన గాత్రంతో కొన్ని వేల మంది కాదు లక్షలాది మంది అభిమానాన్ని మీరు ఇప్పుడు చూరగొన్నారు. ఎందుకంటే గతంలో మీరు ఏదో స్టేజ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఊర్లలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం వేరు, ఇప్పుడు మాత్రం ఒక పాపులారిటీ వచ్చింది. సో మంగాదేవి గారు అంటే ఖచ్చితంగా ఆమె పాటలు వినాల్సిందే అన్న స్థాయికి. ఎలా అనిపిస్తుంది మీ అచీవ్మెంట్? చాలా సంతోషంగా ఉందమ్మ మేడం గారు. ముందు ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారు మీరు. నా అదృష్టమో మీ తాలూకా ఆశీర్వాదాలు ఏంటో తెలియదు, కానీ చాలా దేవుడు ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం కూడా. ముందు ప్రజలందరికీ తెలియాలంటే మీలాంటి వాళ్ళందరూ వస్తేనే కదా తెలుస్తుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. మీరు మాకు పరిచయం చేస్తున్నారు. కళాభిమానులకు, కళాకారులకు, ప్రేక్షక దేవుళ్ళందరికీ పరిచయం చేయాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి కదా. మీరు చేయడం వల్ల నాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అది నేను చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. నేను అది మర్చిపోలేను అనమాట. సూపర్. అమెరికా వెళ్ళొచ్చారు, అక్కడ అసలు అనుకున్నారా మీరు ఆ పాత్రను పోషించినప్పుడు ఈమె ఆమెనా లేకపోతే అతడా అని ఇట్లా కొంత కన్ఫ్యూజ్ చేస్తారు ఫస్ట్ మీరు? చాలా మంది అలాగ కన్ఫ్యూజ్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మగపిల్లాడే మగవాడే అని చాలా మంది సార్ అని స్టేజ్ మీద ఏమైనా మనకి డబ్బులు ఇచ్చేటప్పుడు, అమౌంట్స్ ఇచ్చేటప్పుడు కూడా అందరూ కూడా సార్ ఇది తీసుకోండి సార్, నా పేరు చదవండి అని చాలా మంది ఉన్నారు. అలాగా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. అక్కడేమో పేరు మంగాదేవి అని లేడీ నేమ్ ఉంటుంది, ఈ పాత్రలో ఒదిగిపోయి జీవం పోసినటువంటి ఆమె అతడుగా చూస్తూ ఉంటాం అందరం జనరల్లీ. ఎలా అనిపించింది? లాస్ట్ వరకు ఎవరికి అర్థం మగవాడే అని అనుకునేవాళ్ళు. తర్వాత లేడీయా అని అందరూ, తర్వాత నేను తెల్లవారు చూసేసిన తర్వాత అందరూ అమ్మ మీరు హరిశ్చంద్రుడు వేశారా, అస్సలు తల్లి మరి మీకు అసలు నమస్కారం పెట్టాలి అని అనేసానంటే లేదండి మీరు అలాంటివి చేయొద్దు. ఆ కళామ తల్లి మీకు ఒక గొప్ప వరం ఇచ్చిందని చెప్పాలి. అది నాన్నగారు అందించారు, నాన్నగారు పెట్టినటువంటి విద్య అంటారు మీరు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి. కళామ తల్లి అని అంటే గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు ఒక 7th 8th క్లాస్ అప్పుడు అనుకుంటాను, మేము బ్రాహ్మణ తరలు అనే ఊరు ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నాము. మా నాన్న నేను. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, నైట్ ప్రోగ్రామ్ జరిగిపోయింది. తర్వాత మేము నడుచుకుంటూ వస్తున్నాం కాంప్లెక్స్కి బస్సు ఎక్కడానికి. ఆ మధ్య త్రోవలో నాకు సరస్వతీదేవి ఫోటో నాకు దొరికింది. అది చాలా సంవత్సరాలు మా ఇంటి దగ్గర నేను ఉంచాను అలాగే. ఆ తల్లి నాకు ఎందుకు మరి దొరికిందో, మరి ఇలా నాకు ఈ వరం ఇచ్చిందేనంటే ఆ తల్లి నాకు దొరికిందంటే నేను విద్య ఇలా మీరు కొనసాగి మరి ఆ తల్లి ఏమైనా ఆశీర్వదించిందో నాకు తెలియదు, కానీ ఆ తల్లి ఫోటో దొరికింది. నేను ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టుకున్నానో తెలియదు అసలు అది. తర్వాత అది అది చిరిగిపోయింది. నాకు అప్పుడు మాకు లామినేషన్ చేసుకోవాలి అవన్నీ అంత ఐడియా లేదు, తెలియదు, చిరిగిపోయింది. తర్వాత ఇది మాత్రం నేను ఎప్పుడు ఇంతకుముందు చాలా
అసలు చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను, చెప్పలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ సరస్వతి తల్లి నాకు ఆ వరం ఇచ్చింది. ఆ తల్లి దొరకడం కూడా నేను అది అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరికి అలాగా దొరకదు కదా, ఎవరు చాలా మంది ఆ త్రోవంట వెళ్తున్నారు కానీ నడుచుకొని ఎవరు తీయలేదు. నాకు కనిపించింది, నేను తీసాను. చాలా సంవత్సరాలు దాచుకున్నాను ఆ తల్లిని అయితే. ఇప్పటి వరకు మంగాదేవి గారు అనేటప్పటికీ పద్య నాటకాలు ఆలపించటం, పాత్రలు పోషించటం ఇంతవరకు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక సినిమాకి కూడా మీరు పాడటానికి ఒక అవకాశం వచ్చింది. ఎలా అనిపించింది? దానికి వస్తున్న రెస్పాన్స్? చాలా బాగుందమ్మా. అది కూడా రెస్పాన్స్ బాగా వస్తుంది ఆ భగవంతుడి దయ వల్ల. యూట్యూబ్లో రఘుకుంచె గారు ఒక పద్యం విన్నారు, ఒకసారి ఫోన్ చేశారు. ఏ పద్యం విన్నారు? సత్యహరిశ్చంద్రలోని ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా సలలిత ఆరామసీమలనే కానీ. ఆ పద్యం విన్నారమ్మా. ఓకే. ఆయన విని ఫోన్ చేశారు, నా నెంబర్ తెలుసుకుని ఫోన్ చేసి, అమ్మ ఏం వాయిస్ అమ్మ మీది, ఎంత బాగుందో ఆ గొంతు, మీకు తప్పనిసరిగా మీతో ఒక పాట పాడిస్తానని చెప్పారు. ఆ మాట ఆ సార్ నిలబెట్టుకున్నారు. ఆయనకి ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన చాలామంది కళాకారులకి, ఇలాంటి సింగర్స్కి చాలా మంచి మంచి అవకాశాలు ఆయన కల్పిస్తున్నారు. ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఇలాంటి కళాకారులందరికీ కూడా ఆయన తీసుకొచ్చి ఏదో ఒక అవకాశం, ఏదో ఒక పాట అవకాశం కల్పిస్తూనే ఉన్నారు. నిజంగా ఆ రకంగా అంతరించిపోతున్న ఈ సంపదను, జానపద సంపదను కూడా ఆయన రక్షిస్తున్నారు అని చెప్పడానికి. ముఖ్యంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, పౌరాణిక నాటకంలో ఇప్పటి వరకు ఎవరు మరి పాడారో, ఆయన ఛాన్స్ ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఆ ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ చాయిస్ వచ్చింది అది పౌరాణిక రంగంలో. ఇప్పుడు ఈ గేదెల రాజు కాకినాడ తాలూకా, అవును, ఆ సినిమా ఫ్యూ లైన్స్. గేదెల రాజు కాకినాడ తాలూకా, అది చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అబద్ధాలు. ఆ స్టోరీ అంతా ఆయన రఘుకుంచె గారు అందులో హీరోగా చేశారు. విలన్గా హీరోగా అనుకుంటాను. ఆయన పాత్ర చాలా ఉంది అందులో పాట పాడడం, నాకు అవకాశం రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ రఘుకుంచె గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందులో పాట ఏంటంటే, ఆ పద్యం విన్నారు కదా అమ్మ, అదే ఆ పద్యంలోనే, ఆ రాగంలోనే ముందు ఒక పద్యం లాగా పాడమ్మా అని చెప్పారు కొన్ని లిరిక్స్. ఓకే. సో హార్మోనిస్ట్ పడాల కృష్ణ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఈ ఇంటర్వ్యూలో. సో మంగాదేవి గారికి సపోర్ట్ గా. నమస్తే కృష్ణ గారు. ఎస్, స్టార్ట్ చేద్దామప్ప. ఇప్పుడు రఘుకుంచె గారు సినిమాలో గేదెల రాజు కాకినాడ తాలూకా అందులో పాడిన సాంగ్ ఇది. ఇచ్చోటనే మా కర్మకాలి ఈ మహానుభావుడు తిరుగుచుండే, ఇచ్చోటనే ఈ కుర్రమూకల కథలు నడుపుచుండే, ఇచ్చోటనే ఆ దండనాయకుని రూపము దర్శనమిచ్చే, నిన్ను తిట్టినోడి నాలు కూడిపోను, నిన్ను కొట్టినోడి కాళ్ళిరిగిపోను, నిన్ను మొత్తినోడి చేతిలిరిగిపోను, నిన్ను తాకినోడి తల పగిలిపోను, ఎట్టెళ్ళిపోనా ఓ రాజు, ఒక్కసారి కంట పడవరాజు, నా చేతి కాపి తాగిపోవరాజు, ఒక తీపి మాట చెప్పిపోవరాజు, రాజు మా రాజా, రాజు మా రాజా. ఎక్సలెంట్, సూపర్. ఇది చాలాసార్లు ప్రాక్టీస్ అయినట్టున్నారు. ఇంకా ఆయన నాకు ఇలా కావాలి అలా కావాలని చెప్పినప్పుడు ఏమనిపించింది? సో ఇప్పటి వరకు పౌరాణికాలు అందించినటువంటి ఆ గొంతు ఒక్కసారిగా మారింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయన ఎంతోసేపు టైం పట్టలేదమ్మా. మామూలుగా డైలీ పాడే సింగర్స్ లాగా మీరు పాడేశారు, చాలా బాగా పాడారు. నిత్యం పాడుతుంటారు కదా సింగర్స్, అలాగే పాడేశారు. ఎంత టైం తీసుకోలేదు మీరు అని ఆయన చాలా ఆనందపడిపోయారు అసలు.
గ్రేట్. నాకే అనిపించింది అసలు ఏంటి మంగాదేవమ్మ ఇలాంటి పాటలు కూడా మళ్ళీ బాగా స్టార్ట్ చేశారు, సూపర్ కెరియర్ అయితే ఇంకొక మలుపు తిరుగుతోంది అనిపించింది. నేను చెప్పినట్టు ఫస్ట్లో మిమ్మల్ని ఒక రకంగా చూసాం, ఇప్పుడు చాలా డెవలప్మెంట్, మీ ఊర్లో కూడా చాలా డెవలప్మెంట్ కనపడుతుంది నాకు. సో ఒకప్పుడైతే కారు అక్కడెక్కడో పార్క్ చేయాలి, ఇప్పుడు మాత్రం నేరు మీ ఇంటి దగ్గరికి వచ్చేసేలాగా. సో దీనికి సంబంధించి ఈ ఊరు చేంజ్ కానీ మన బ్రతుకులు చేంజ్కి సంబంధించి ఏదైనా జానపద పాట ఉందా? ఈ మధ్యనే అది పాడాను. అది కూడా పాడాలనిపించింది. మా నాన్నగారు వాసుదేవరావు గారు రౌతు వాసుదేవరావు గారు ఆయనే ఈ పాట రచించారు. డైరెక్టర్ కూడా ఆయనే రచించారు. అమ్మ నీ నోటితో ఒకసారి ఆ పాట వినాలని ఉంది, ఒకసారి పాడవా అంటే ఆయన ఆ లిరిక్స్ అన్ని పంపించారు. చాలా రోజులు కష్టపడి ప్రాక్టీస్ చేశాను. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బతుకు బాగోలేదని బాధే పడదామా. అంటే మన పల్లెటూరులో ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు నిత్యం జరిగిన ఈ సంఘటనలే ఈ పాట. ఒకప్పుడు మనము వేపల చేసేవాళ్ళం, ఇప్పుడు బ్రష్లు, ఒకరు చలిదనం తినేవాళ్ళం, ఇప్పుడు టిఫిన్లు, అలాగా ప్రతి ఒక్కటి ఫాస్ట్ ఫుడ్లు, మసాలా ఫుడ్, ఇవన్నీ చాలా చాలా బాగా రాశారు. ఈ పాట చాలా పాపులర్ కూడా అయ్యింది. ఆయనకి మంచి మంచి అవార్డు కూడా వచ్చాయి ఆ పెద్ద ఆయనకి కూడా. మీ వాయిస్ లో వినడం మాకు చాలా గ్రేట్నెస్ అనిపిస్తోంది. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బతుకు బాగోలేదని బాధే పడదామా. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బతుకు బాగోలేదని బాధే పడదామా, మన బతుకు బాగోలేదని బాధే పడదామా. మన వేప పుల్ల పోయి పాడు బ్రష్ నోటికొచ్చే, సల్లందు బువ్వ పోయి హోటలు టిఫినీలు వచ్చాయి. మన ఊరగాయి ఊరు బిండి పారిపోయినాయి, ఆడి కంపెనీ పచ్చళ్ళు కమ్ముకొచ్చినాయి. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బతుకు బాగోలేదని బాధే పడదామా. మన కొబ్బరికాయ నిమ్మకాయ కనుమరుగైనాయి, కోకోకోలా పెప్సీలు కుమ్మరించినాయి. మన డోకిలతో నీళ్లు తాగే రోజులు పోనాయి, ప్యాకెట్లతో నీళ్లు కొనే పాటలు వచ్చినాయి. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బతుకు బాగోలేదని బాధే పడదామా, మన బతుకు బాగోలేదని బాధే పడదామా. ఇవి చాలా ఉన్నాయి. పెద్ద పాట చాలు 2 లైన్లో అంటే ఉదయం లేచిన తర్వాత నుంచి వచ్చిన మార్పు చెప్పేశారంటే ఇంకా డైలీ లైఫ్ ఎంత చేంజ్ అయిపోయిందో ఆటోమేటిక్గా అంత అర్థమైపోయింది. సో రియలీ గ్రేట్ మా. ఒక్కసారి ఈ కాస్ట్యూమ్లో అంటే ఈ సాంప్రదాయ చీరలో ఉన్నారు. సో జనరల్గా మీరు పాత్రలు వేసేటప్పుడు ఆ కాస్ట్యూమ్ వేరేగా ఉంటుంది, కానీ ఇందులోనే ఒక పౌరాణిక పద్యం మీ నుంచి వినాలని ఉంది. అలాగేనమ్మా. ఇప్పుడు పౌరాణికము అంటే నేను ఇప్పుడు ఈ కళారంగంలో ప్రవేశించి ఇప్పుడు 30 సంవత్సరాలు కావస్తుందమ్మా. ఇదే వృత్తిగా ఇదే నమ్ముకొని నేనున్నాను. మా నాన్నగారి ప్రోత్సాహంతో నేను ఈ కళారంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఇలాగే దీన్నే కొనసాగిస్తూ మన సాంప్రదాయాలను కొనసాగిస్తూ నేను ఇదే నమ్ముకొని ఉన్నాను. ఆ కళామ తల్లిని నమ్ముకున్నందుకు నాకు ఆ గౌరవం వస్తుంది, అదే చాలు అంతే. ఆ తల్లి ఇచ్చిన వరం నాకు, నేను అది వినియోగించుకుంటూ మీలాంటి అందరూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఇప్పుడు పద్యం. దేవి కష్టములెట్లున్నాను, పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత క్షేత్రమఖరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి
భావన క్షేత్రముల వాసి దేవి ఈ వారణాసి భావన క్షేత్రముల వాసి వారణాసి ఎక్సలెంట్ అసలు. సో హార్మోనిస్ట్కి మీకు ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి, టైమింగ్, ఎనర్జీ. అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలీదు. సో ఆమెకు మాత్రం ఆ లోపల నాభిలో నుంచి తీస్తున్న వాయిస్ వల్ల చెమటలు పడతాయి. బట్ ఆమె గొంతు విన్న వాళ్ళకి, ఆమెను అలా చూస్తున్న వాళ్ళకి మాత్రం రోమాలు నిక్కపడవలసింది ఆ స్థాయిలో ఉంటుంది. అమ్మా ఒక్కొక్క సందర్భంలో మీరు ఇంకా ఆపేస్తున్నారేమో, అయిపోయిందేమో అనుకుంటాం ఎవరైనా, బట్ అక్కడి నుంచి మళ్ళీ లీడ్ లాగుతారు, అందుకుంటారు. సో ఇలా ఎంత టైమింగ్ వరకు? కొన్ని పద్యాలు అయితే మాత్రం చాలా ఎక్కువ టైం ఉంటాయి కదా. చాలా టైం ఉంటాయి. అంటే గయోపాఖ్యానం, రామాంజనత్వం అవన్నీ ఎక్కువ రాగాలతో కూడుకున్నవి, ఎక్కువసేపు పాడవలసి ఉంటది వాటికి. చాలా పెద్ద. మీ నాన్నగారితో పాటు మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ నాన్నగారు వెనుకతల మీరు ఫాలో అయ్యారు, నేర్చుకున్నారు. ఈ విద్య ఈ స్థాయికి కూడా కొనసాగించడానికి మీ వారు కూడా చాలా సపోర్ట్ చేశారని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో ఏ ఏజ్లో అసలు మీ గొంతు నుంచి పద్యాలు పలకడం మొదలయ్యాయి? నేను 7th క్లాస్ నుంచి నేర్చుకున్నాను. నాన్నగారు నేర్పించారు. అలా అలా పాడుతూ ఉండటంతో నా వాయిస్ అలా మారింది. ఫస్ట్ అలాగా స్టార్టింగ్లోనైతే నేను 6-6:30 పాడేదాన్ని. అలాగా కళామ తల్లి దయ వల్ల, ఆవిడ ఇచ్చిన ఇది వల్ల అలాగా లేడీస్కి ఎవరికి 4-4:30 అంటే ఎవరు పాడరు. మ్యాక్సిమం అందరూ 6-6:30 ఆ శృతుల్లోనే పాడుతుంటారు. నాకైతే మాత్రం నేను 4:30 మ్యాక్సిమం 5 ఇలాగే పాడుతుంటాను. ఆ వాయిస్ ఆస్తులు తల్లిదండ్రులు ఇచ్చినా కూడా కొన్నాళ్ళ వరకు వాళ్ళ కోసం మనం చెప్తాం. కానీ మీరు ఈ కళామ తల్లిని నమ్ముకొని మీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఇంకా డెవలప్మెంట్. సో ప్రతి క్షణం మీ నాన్నగారు మీకు అలా మైండ్లో కదలాడుతూనే ఉంటారా?
ప్రతిసారి నాన్నగారు గుర్తొస్తూనే ఉంటారు. ఆయన నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఆయన మనసులో ఆయనకి మొక్కుకొని నేను ప్రేయర్ చేయడం కానీ, నా మేకప్ చేసుకోవడం కానీ, ఆయన తలుచుకోకుండా అసలు నేనేం చేయను. అసలు అంత నాన్న అంటే నాకు అంత ఇష్టము. నేనంటే కూడా నాన్నకంటే చాలా ఇష్టం. నా కొడుకు నా కూతుర్ని నేను కొడుకులాగే చూడాలి. అమ్మ నువ్వే నాకు కొడుకువి. నాకు మా నాన్న ఏ ఆస్తి ఇవ్వకపోయినా, నిజంగా మేము పేదవాళ్ళం, బాగా పేదవాళ్ళం. మా నాన్న వ్యవసాయమే, మా నాన్న మా కుటుంబం మొత్తం వ్యవసాయము చేసుకొని కూలి పని చేసుకొని బ్రతికేవాళ్ళు. ఏ ఆస్తి ఇవ్వకపోయినా నాకు మా నాన్న ఇది ఇచ్చిన పెద్ద ఆస్తి. ఇది నాకు మా నాన్న నేర్పించి ఉండకపోతే ఇప్పుడు నేను నా ఫ్యామిలీ అంతా దీని మీదే నేను పోషించగలుగుతున్నాను. అందరికీ కూడా నేను దీనివల్లే ఏది చేయాలన్నా ఇదే, నాకు ఇంకొక ఇది లేదు. ఈ కళామ తల్లి వృత్తిగా నేను. కానీ మిమ్మల్ని చూస్తే మనసు నిండా ఒక సంతోషం ఉప్పొంగిపోతుంటుంది. ఎందుకంటే ఈ వయసులో కూడా ఆల్రెడీ మీరు ఈ కెరియర్ స్టార్ట్ చేసి 30 years అవుతుందంటే ఇప్పటికీ కూడా మీరు అదే గాత్రాన్ని కొనసాగిస్తూ, అదే ఎనర్జీ లెవెల్స్, ఇద్దరి మధ్య కోఆర్డినేషన్, ఇన్ని ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఒక ప్రాక్టీస్, ఇదంతా ఒక డిసిప్లిన్. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎంత ముందుకు వెళ్ళాలన్నా ఒక క్రమశిక్షణ చాలా అవసరం. సో మొట్టమొదటిగా మీ నాన్నగారు ఈ విద్య మీకు అందించినప్పుడు ఇది ఇంకా తరతరాలుగా కొనసాగించాలన్నా కూడా ఒక మాట ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, వాల్యుబుల్. ఏం చెప్పేవారు మీకు? అలానే ఇంకా మీ వాయిస్ కూడా మగవారి పాత్రలకు తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి నువ్వు ఈ పాత్రను కూడా ఎంచక్కగా వేయగలుగుతావు, దానికి న్యాయం చేయగలుగుతావు. ఈ జడ్జిమెంట్ ఫస్ట్ ఎవరు ఇచ్చారు మీకు? నాకు ఈ జడ్జిమెంట్ మా నాన్నే ఇచ్చారు. మా అమ్మాయికి మగ పాత్రలు అయితేనే నేర్పిస్తాను. ఓకే అమ్మ నేను మగాడిలాగే చూడాలి, నువ్వు నా పేరు నిలబెట్టాలి, నువ్వు కరెక్ట్గా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి, 10 మందిలో మనకు పేరు రావాలి. నాకు చిన్నప్పటి నుంచి అన్ని ఇలాంటి విషయాలే మా నాన్న చెప్పేవాళ్ళు. ఎవరు కూడా మనకి వేలెత్తు చూపించకూడదు. నువ్వు ఈ పాత్ర ఎలాగైతే వేసావో నువ్వు జీవితంలో కూడా ఇలాగే ఉండాలి. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు అబద్ధం ఆడకూడదనే కదా భార్య పుత్రుల్ని అమ్ముకొని కాటికాబరిగా మారిపోయి తనకు తాను అమ్ముడుపోయి రాజ్యాన్ని వదిలి ఒక్క మాట కోసమే కదా ఆయన ఇన్ని కష్టాలు పడి ఇది చేశారు. అందుకు నువ్వు ఈ పాత్ర వేస్తున్నావు అంటే నువ్వు అలాగే ఉండాలి, ఒక కరెక్ట్గా ఉండాలి మనిషి అన్న తర్వాత. నేను చాలా చాలా మంచి విషయాలు మా నాన్న చెప్పేవాళ్ళు. నేను అలాగే ఏదో నాకు తెలిసినంత వరకు నేను కొంచెం అలా పాటిస్తూ ఇప్పుడు వస్తున్నాను. నేను మీరు కొంచెం చాలా విలేజ్లో ఉన్నారు కదా, అప్పట్లో అన్నివారు ఆ మంగదేవి ఏంటో ఆ మగ పాత్రలు వేస్తుంది అన్నీ అలాగా అట్లా అన్నివారా, లేకపోతే ఎంకరేజ్ చేసేవాళ్ళ? ఫస్ట్ మా ఊర్లో మాకు కావాల్సిన వాళ్ళు కూడా దగ్గర కూడా ఎప్పుడు మంగని తిప్పుతూనే ఉంటావు నువ్వు, ఏటి చదువు మానేసి ఏటి పద్యాలు ఏటి ప్రోగ్రాంలు ఏటి డ్రామాలు ఏటి అని మా దగ్గర కూడా ఉండదు. ఏ టైం అప్పుడు వస్తారో, ఎక్కడ హార్మోనిస్ట్ ఎక్కడ వాయిస్తే అక్కడికి తీసుకొని వెళ్ళిపోవడమే. మా నాన్న నన్ను పాటించాలి, అమ్మాయి బాగోవాలి, అమ్మాయికి అన్ని నేర్పించాలి అని మా నాన్న తపన. ఎక్కడ ఏ ఊర్లో ప్రోగ్రామ్ ఎక్కడ హార్మోనిస్ట్ ఉన్నారు వాయిస్తారంటే నన్ను అక్కడ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో ప్రోగ్రామ్స్ చాలా దగ్గరలో అయ్యేవి. ఏ ఊర్లో పెద్ద ప్రోగ్రామ్స్ పెద్ద ఆర్టిస్టులు అంటే గూడూరు సావిత్రమ్మ గారు అంటే చాలా పెద్ద పేరమ్మ, ఎడ్ల గోపాలరావు గారు పద్మశ్రీ మొన్న వచ్చింది కదా ఆయనకి, ఆయన కానీ ఇలాంటి పెద్ద పెద్ద కాంబినేషన్తో నాటకాలు జరిగేటప్పుడు ఆ నాటకాలు చూపించాలి, నీకు నువ్వు అన్నీ నేర్చుకోవాలి, వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళు ఎలాగ యాక్ట్ చేస్తున్నారు అన్నీ నువ్వు నేర్చుకోవాలని. ఎంత దూరమైనా మాకు ఎంత కష్టమైనా మేము చాలా ఇబ్బందులు ఉండేనప్పుడు కూడా మా నాన్న ఇంకొకరి దగ్గర డబ్బులు ఛార్జీలు తీసుకొని మరీ నన్ను తీసుకెళ్ళిపోయి చూపించేవాళ్ళు నాన్న. నా కోసం అంత కష్టపడేవాళ్ళు నాన్న. అయితే నార్మల్గా ఉన్నప్పుడు మంగాదేవి గారు ఒక మహిళ, ఒక గృహిణి, భర్తకి ఏ విషయంలో కావచ్చు, కుటుంబాన్ని రన్ చేసే విషయంలో అన్ని విషయంలో ఆమె పాత్ర ఒక మహిళగా. కానీ ఎప్పుడైతే మేకప్ పడుతుందో అప్పుడు మాత్రం ఆమె అతడుగా మారిపోద్ది. అదే మీ స్పెషాలిటీ. సో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు స్టన్ అయిపోయారా? అసలు ముందుగా నాకు అమెరికా అవకాశం రావడం అనేది నిజంగా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వాళ్ళు మాతా రికార్డింగ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదండి, నాగభూషణ్ రావు గారు, మూర్తి గారు. నా పేరు సజెషన్ చేసింది ఎడ్ల గోపాలరావు గారు, అమ్మాయిని పెడితే బాగుంటుందని ఆయన. మరి వెంకన్న చౌదరి గారు ఇప్పుడు మనకి పలాసలో ఎమ్మెల్యే గారుగా ఉన్నారు కదా, వారి మిస్సెస్ వాళ్ళ భర్త వెంకన్న చౌదరి గారు. ఆయన మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళింది ఆయనే, అమెరికా మాకు తీసుకెళ్ళింది. అంత గొప్ప అవకాశాన్ని నేనైతే మర్చిపోను, ఇప్పటికీ మర్చిపోలేము. అదొక మర్చిపోలేని రోజులు అవన్నీ కూడా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అక్కడ అమెరికా లాంటి, నేను అసలు అంత దూరం వెళ్తానని నేను జీవితంలో అసలు ఊహించుకోలేదు, అనుకోలేదు. ఎప్పుడో అంటే వీసాలు ఇవి చేయించుకున్నాం కానీ నేను వెళ్తానో లేదు
ఏదో ఫోన్ చేయించుకుని ఉంటుకుంటే మంచిది అని చేయించి ఉంచుకున్నాము. ఒకసారి ఎమోషన్ అయిపోయారా? కన్నీళ్ళు వచ్చాయండి. నేను ఇప్పుడు అమెరికా వెళ్తున్నా. నాకన్నా మా ఆయన అయితే ఎమోషన్ అయిపోయి ఎంత అవకాశం వచ్చింది అసలు. నేనైతే నేను వెళ్ళను అనేదండి. అంత దూరం నేను వెళ్ళను. మంచి సీజన్, మంచి నాటకాలు ఇవన్నీ చాలా మంది దగ్గర మాటలు కూడా పడ్డానమ్మ. ఇప్పటి వరకు నేను మాటలు పడలేదు. కానీ అంటే మీరు మాకు ప్రోగ్రామ్ మాట ఇచ్చారు, మీరు వెళ్ళిపోతారా, అమెరికా వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, మేము ప్రోగ్రామ్ మరి మాకు మాట ఇచ్చారు కానీ జనాలకు మేమేమి చెప్పుకోవాలి సమాధానం అంటే, ఇంత మంచి అవకాశం వచ్చింది మీరు కొంచెం అర్థం చేసుకోండి అంటే కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఏమో అన్నారు. మరి పడ్డాను, ఇంకా తప్పదు. కానీ ఆ ఊర్లో వాళ్ళ ప్రోగ్రామ్ కి మంగాదేవి గారిని రప్పిస్తున్నాం, ఈ రోజు ఆవిడ ప్రోగ్రామ్ ఉందంటే వాళ్ళకి ఒక పేరు, వాళ్ళకి కూడా ఒక ఆనందం కదా. అమ్మ నిన్ను ఎన్నో సంవత్సరాల తరపు పెట్టాము, నువ్వు ఇలా చేస్తే ఎలాగంటే, లేదండి ఇలా పడింది, దీనికన్నా అవకాశం రాదు కదా, మీరు కొంచెం అర్థం చేసుకోండి అంటే కొంతమంది బాగానే అర్థం చేసుకున్నారు. ఎవరో ఒకరు ఉంటారు కదా తెలియని వాళ్ళు, వాళ్ళకి ఎలాగో. గొంతుని అలా మెయింటైన్ చేయడానికి ఏమైనా కేర్ తీసుకుంటారా? కేర్ అంటే ఇప్పుడు సీజన్లో అయితే నాటకాలు రోజు ఉంటాయి కదా, ప్రాక్టీస్ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు అన్ సీజన్లో అయితే ప్రాక్టీస్ చేసుకుంటాం. వాయిస్ బాగోవాలి కదా, మరి పూర్తిగా పాడకపోతే వాయిస్ మూసేస్తుంది. అందువల్ల కొన్ని వాయిస్ ఒక్కొక్కరికి వాయిస్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ధర్మము అని. నేను ఆ వాయిస్కి అయితే నేను కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకుంటాను. కొన్ని తినను, కొన్ని కూలింగ్ ఇదని నాకు కొంచెం పడవు. అవి నేను జాగ్రత్తగా ఉండి వాయిస్ని అలా కాపాడుకుంటాము. మనం ఎంత కాపాడుకున్నా సరే ఎక్కడో ఒక దగ్గర ఎక్కువ నాటకాలు ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఎవరికైనా వాయిస్ ఎక్కడైనా ప్రాబ్లం వస్తుంది, అది కామను. ఇప్పుడు ఆర్టిస్టులు చాలా మంది ఏంటంటే ఆ పాతకాల సంపద ఏదైతే ఉందో, పౌరాణికం, పద్య నాటకాలు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి, మాకు కనీసం ఉపాధి కూడా లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాము అనేది మనం కళాకారులను ఎవరినైనా, మీరు కూడా చాలా సందర్భాల్లో నాకు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి నా వరకు ఓకే, కానీ మా ఫ్యామిలీ కళాకారుల ఫ్యామిలీలో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు అని చెప్పి మీరు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అవునమ్మా. జనరల్గా ఇప్పుడు ఆర్టిస్ట్ అనేటప్పటికి ఇంకా దాని మీదే వాళ్ళు బ్రతుకుతారు, దాన్ని పోషించుకొని ఇంక కుటుంబాన్ని మేము చూసుకోవాలి అన్న స్థాయికి వెళ్ళిపోతారు. కొంతమంది చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు అంటే ఒక్క రకంగా మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు, నాన్నగారు మీకు ఇచ్చినటువంటి విద్య. కొంతమంది పరిస్థితి ఏంటి? చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా మంది కళాకారులు అవస్థ పడుతున్నారు. మరి నేనే ఇప్పుడు ఎంతవరకు ఎందుకు, నేనే ఇదే వృత్తి నాకు, ఇది నా నాటకాలు లేకపోతే నా పరిస్థితి, నా ఫ్యామిలీ అంతా నేనేమైపోవాలి. కరోనా టైంలో చాలా కష్టాలు పడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము. అందరు ఆర్టిస్టులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదే వృత్తిగా నమ్ముకుని ఇంకొక పని చేయలేము కదా మేము, ఇంకొక దీనికి వెళ్ళలేము. ఇది హార్మోనిస్టుల నుంచి ప్రతి ఒక్క కళాకారులు ఏ చేసిన వాళ్ళు, ఏ డ్యూటీ చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారమ్మ. కళాకారులకి పెద్దగా ఏమో ఉంది అని ఏది అసలు లేదు. అందరూ అంత సంపాదించుకునే వాళ్ళు అయితే ఏమి లేరు. ఒకప్పుడు కళాకారులు వాళ్ళ టాలెంట్కి ఇలా చప్పట్లు కొడితే చాలు అనే స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద అవార్డులు పొందుకునే స్థాయికి వచ్చారు. ఏమనిపించింది? ఏ అవార్డు తీసుకున్నప్పుడు మీకు చాలా హ్యాపీ అనిపించింది? మొన్ననే మనకి కందుకూరి అవార్డు మన గవర్నమెంట్ ప్రకటించింది కదా, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. కందుకూరి అవార్డు తీసుకున్నందుకు నిజంగా అది మన గవర్నమెంట్ నుంచి నన్ను గుర్తించి వాళ్ళు నాకు కందుకూరి అవార్డు ఇవ్వడం అన్నది నిజంగా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సో పౌరాణిక పాటల నుంచి సినిమా పాటల వరకు వెళ్ళారు, మరి యాక్టింగ్ అవకాశాలు వస్తే? ఇప్పుడు మీకు చెప్పాను కదా ముందు, కందుకూరి అవార్డు ఈ మధ్యనే తీసుకున్నాను. అది మా పార్వతీపురం ఎమ్మెల్యే గారు బోనెల విజయ్ చంద్ర గారు ఫోన్ చేసి, అమ్మ నీ పేరు వచ్చింది, ప్రతిపాదించాము, మీకు సెలెక్ట్ చేశాము, మీకు ఫోన్ వస్తుంది, మీరు వెళ్ళి తీసుకోండి, అమరావతి వెళ్ళి తీసుకోండి అని సార్ చెప్పారు. నిజంగా ఆయన చెప్పినట్టు ఫోన్ వచ్చింది, నేను కందుకూరి అవార్డు తీసుకున్నాను. ముఖ్యంగా కళాకారులందరికీ ఒకప్పుడు చాలా పోనీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇలాంటి అవార్డ్స్ కానీ ఏవైనా వస్తే అది ఒక ఆనందం కదమ్మా. అంటే మేము ఈ కందుకూరి అవార్డ్స్ కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఆ రోజు సీఎం గారు ఏదో పని వల్ల రాలేకపోయారు, ఆయన చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ. అయితే అలాగే ఇంకొక సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను. అది అంటే మిస్టర్ సోల్జర్స్ అని. అది అంతా వాళ్ళు ఒక అదే ఏంటంటారు మిలిటరీకి సంబంధించిన స్టోరీ అదంతాను. చాలా బాగుంటుందమ్మా అది కూడా సినిమాలో. అందులో నేను అంటే కళాకారుల గురించి అది అవకాశం వచ్చింది. కళాకారులు
కొంచెం చిన్నతనం ఒకరు హేళన చేస్తారు. అది అందులో నాది టాలెంట్ ఈవిడ ఇలా కనిపిస్తుంది కానీ ఈవిలో ఉన్న టాలెంట్ నీకు తెలియదని ఒక రిపోర్టర్గా ఇంకొకరు నన్ను ఎంకరేజ్ చేస్తూ నా తాలూకు టాలెంట్ని గుర్తించి వాళ్ళు అందులో అది పాత్ర, అది కూడా నేను హరిశ్చంద్ర పాత్ర వేశాను అందులో. ఓకే, అందులో కూడా ఇప్పుడు సేమ్ ఇదే బయట ఏదైతే జరుగుతుందో మిమ్మల్ని చూడగానే ఒక ఆర్డినరీగా కనబడతారు, అలాగా ఒక మహిళగా, కానీ విజృంభిస్తారు కదా, అట్లా ఉంటుంది. అలాగా అందులో యాక్ట్ చేశాను. అది కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు గేదెల రాజు కాకినాడ తాలూకా అది కూడా మూవీలో పాట కూడా సినిమా కూడా రిలీజ్ అయిపోద్ది. అలాగే ఇలాంటి అవకాశాలు వస్తున్నందుకు నిజంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అమ్మ, ఇలాంటి అద్భుతమైన ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడం వల్ల ఈ కళా సంపద అనేది నెక్స్ట్ జనరేషన్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా మీ ఇన్ని అచీవ్మెంట్స్. సో చివరిగా ఒక పద్యంతో మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి అంటే ఇప్పుడు పౌరాణిక నాటకాలు అని అంటే చాలామంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పద్యాలు అని అంటే అమ్మో బాబోయ్ పద్యాలా అని ఒక వాళ్ళలో ఒక చిన్నతనం ఫీల్ అయ్యే ఒక చిన్న చూపు ఓ అని పాడుతుంటారు వాళ్ళు, మాకు ఏటి అన్నట్టు వాళ్ళు ఒక దీనిలో ఉన్నారు. అది కాదమ్మా, మన భావితరాలకి ఈ నెక్స్ట్ పిల్లలకి అందరికీ తెలియాలని అంటే ముందు మన సాంప్రదాయ కళలు ఇవి, పూర్వం నుంచి వచ్చిన కళలు ఇవి. ఎవరు కూడా దీన్ని విడిచిపెట్టకూడదు. ఎవరు కూడా ఇప్పుడు పిల్లలకి పౌరాణిక నాటకాలంటే ఇప్పుడు హరిశ్చంద్ర అంటే ఎవరు, రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, వీళ్ళ తాలూకా చరిత్రలన్నీ తెలియాలంటే ఇలాంటి నాటకాలు ఇవన్నీ వేస్తేనే కదా. పుస్తకాలు చదివి తెలుసుకునే దానికన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, మీరు ఆ పాత్రల్లో ఒదిగిపోయే విధానం కావచ్చు, వీటి ద్వారా మేము చాలా ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఈ సాంప్రదాయాలని కళల్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదమ్మా. ఇలాంటి పౌరాణిక నాటకాలు ఎక్కడ కూడా ఏ ప్రదేశంలో జరిగితే, ఎక్కడ ఏ పల్లెలో కానీ ఎక్కడ జరిగినా ఇవన్నీ వింటూ ఉంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది, వేసే వాళ్ళకి మాకు కూడా పుణ్యం వస్తుంది. ఇవి విన్నవారికి కూడా చాలా మంచి జరుగుతుంది. అక్కడ వాళ్ళ ఊరికి ఆ ప్రజలకి అంత మంచి జరుగుతుంది అనమాట. పిల్లలు ఇలాంటివి ఎప్పుడు కూడా ఇవన్నీ ఇంకా నేర్చుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇలాంటివి చెప్పాలి పిల్లలకి, చెప్పడం తెలియాలి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎక్కువ పిల్లలకి నేర్పించేది ఏంటంటే ఫస్ట్ డీజేలు డ్యాన్సులు అది ఉండొచ్చు, అది తప్పని అనట్లేదు. ఎక్కువ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మెయిన్ ఇవి మర్చిపోతున్నారు, మన సాంప్రదాయ కళలన్నీ మర్చిపోతున్నారు అనమాట. ఇలాంటివి మర్చిపోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇలాంటివి చూపించాలి, నేర్పించాలి. అదే నా కోరిక. తప్పకుండా. సో చాలా గ్రేట్ మెసేజ్ కూడా, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా, ఒక కళాకారిణిగా తన ఆవేదన ఆ మాటల్లో కనపడుతోంది. సో ఏ రంగమైనా ప్రతి ఒక్కరికి ఆదరణ అవసరం. ఒక ఆదరణ ఉంటేనే వాళ్ళు దాన్ని ముందుకు కొనసాగించగలరు. కాకపోతే ఈ పౌరాణికాలు, పద్య నాటకాలు ఇలాంటి వాళ్ళకి ఆదరణ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఈ కమింగ్ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి అంటే పిల్లలకు పెద్దవాళ్ళు ఆ ఇంపార్టెన్స్ చెప్పలేకపోవడం వల్లే. ఒకప్పుడు మనం అమ్మమ్మ తాతయ్య ఈ ఊర్లు వెళ్ళినప్పుడు కానీ, పండగ సందర్భంగా మనం ఊర్లు వెళ్ళినప్పుడు కరెక్ట్గా అనౌన్స్మెంట్ సాయంత్రం 6 గంటలకు పలానా కార్యక్రమం ఇక్కడ ప్రదర్శించబడుతుంది అనేటప్పటికీ అది ఏంటి, అక్కడ వాళ్ళు ఏం చేస్తారని చూడటానికి కూడా పరుగులు పెట్టి చాలా దగ్గరకు వచ్చామ్మా. ఇప్పుడు ఏంటి మీరు వేస్తారు, ఇక్కడ ఏంటి జరుగుతుంది అని అంటారు. సత్యహరిశ్చంద్ర నాటకం అని అంటే సత్యహరిశ్చంద్ర అంటే ఏంటి అలా అడిగినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ ఎప్పటికి మారుతుందా, ఎప్పటికి ప్రజలు ఇంకా మార్పు వస్తుంది, మళ్ళీ పూర్వం రోజులు వస్తాయి అంటే కొంచెము మాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయండి అమ్మ. ఎందుకంటే మేము కూడా కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్కి ఎలా ఉండాలో అలా చెయ్యాలి. మేము కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి, మార్పులు చేర్పులు. ఇప్పుడు ఈ సినిమా పాటలు పాడడం వల్ల కూడా మీరు నేపథ్యం ఏంటి అనేది కూడా తెలియటానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ ఆర్టిస్టు పౌరాణికం నుంచి వచ్చారు, పద్యాలు కూడా పాడతారు అని తెలియటానికి. సో అట్లా మీరేమంటారంటే పాత తరహాగా ఉండిపోకుండా జనరేషన్ తగ్గట్టు మార్పు, అంటే జనరేషన్కి అంటే తగ్గట్టు అంటే మేము కొంచెం ఎక్కువ పాడవలసిన దగ్గర తక్కువ పాడవలసిన దగ్గర ఎక్కువ పాడడం, ఎక్కువ పాడవలసిన దగ్గర తక్కువ పాడడం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి అమ్మా. మా కళాకారులకు సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. కొంతమంది చెప్తే పాటించరు, కొంతమంది పాటిస్తారు. ఇవి మేము చేసుకున్న ఇదే కొంత. ఒకటి నేను మర్చిపోయాను, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చింతామణి నాటకం అది పూర్తిగా నిషేధించేసి. ఎందుకు అసలు ఒకప్పుడు చింతామణి
రాణి నాటకం అంటే చాలా ఫేమస్. అది చాలా మంచి మెసేజ్ ఉన్న ఇది. వేశ్యల బారిన పడి మీరు భార్యల్ని విస్మరించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఒక మంచి మెసేజ్ ఉన్న నాటకం అన్నది. 100 సంవత్సరాలుగా అది దాన్ని ఒక వల్గారిటీ వైపు వెళ్ళిపోవడం వల్ల పూర్తిగా నాటక రంగమే అంటే దాని మీద డిపెండ్ అయిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. చింతామణి నాటకంలో చాలా మంది డిపెండ్ అయ్యి చాలా మంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు, వందల్లో కాదు. అలాంటిది చాలా మంది కళాకారులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆ కాళ్ళకూరి నారాయణరావు గారు 100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటిది అది. అయితే అది కూడా మేము కళాకారులు కొన్ని విషయాలు అవి కూడా మేము కూడా తగ్గించుకొని వాళ్ళు పోనీ పలానా విషయం మీరు ఇలాగ చేయకూడదు, పలానా ఇలాగ చేయండి, ఇలా మీరు మార్పులు చేయండి అని ఒక గవర్నమెంట్ నుంచి సజెషన్ వచ్చి చేసి అది మార్చుకొని ఇలా మీరు ఆడండి అని అంటే అది మేము అది అంగీకరిస్తాం. అలా చేస్తే చాలా మంచిది. అదే నా కోరిక. కళాకారులు అందరూ బాగుండాలని, కళాకారులకి ఇలాగైనా చేస్తే కొంత వాళ్ళకి వాళ్ళ బ్రతుకులు నిలబెట్టిన వాళ్ళు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మీ మాటలు అందరూ స్వీకరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మీ గొంతులో ముందంతా ఒక అద్భుతం మేము విన్నాం, ఈ తర్వాత ఇప్పుడు ఆవేదన వింటున్నాం. ఇదంతా అందరికీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. చివరిగా ఒక పద్యం. అకటకట దుర్గమంబగు ఈ అరణ్యము దాటిపోవుట ఎన్నటికో దైవమా, ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిని ఘన జగన భారమున లేత కౌని గునియా తీవ్ర చండాతపమునా మైతీవవాడ కనుగవదరంగు కన్నీటి కాల్వతోడా నడువలేక నడుచు చూడే అలా కన్నీళ్ళు తెప్పించేశారు ఆఖరికి. సో ఇంకా లక్షల నుంచి కోట్ల వరకు దాటాలి మీ టాలెంట్ ఏదైతే ఉందో అందరికీ ఇంకా మంచి మంచి అవకాశాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ ఛానల్ నుంచి మీ లక్ష్మి నుంచి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా మీరు మళ్ళీ రావడం మీరు ఇలా మన ఇద్దరికి ఈ బాండింగ్ ఎలాగా మనం ఒక బంధం ఏర్పడిపోయింది మన ఇద్దరి మధ్య. మీ చేతి మీ తాలూకా ఆశీర్వాదాలు తెలియదు, మీ మంచి మనసుతో ఇది ఎక్కడికో వెళ్తుంది. మీ వల్ల నేను చాలా ప్రోగ్రామ్స్ చేయగలిగాను. అప్పుడు కూడా చాలా మంచి పేరు వచ్చింది, ఇది ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే అప్పుడులాగే ఐ డ్రీమ్ ఛానల్ వారు కూడా ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు అలాగే మా హార్మోనిస్ట్ గారు పడాల కృష్ణ గారికి కూడా నేను పిలిచిన వెంటనే నా మాట కాదనకుండా వచ్చి తమ్ముడు నాకు సహాయ సహకారాలు హార్మోనియం సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా ఈ ఇంటర్వ్యూ చూసి అందరూ కూడా నన్ను దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు కూడా మీరు ఇట్లానే ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి. అదే కళామ తల్లి దయ్యమ్మ దేవుని ఆశీస్సులు. నమస్తే.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు